గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి కాకాని ఓ గిరిజన మహిళా సర్పంచ్ సంతకాలను ఫోర్జరీ చేసి గ్రామాలకు రావాల్సిన కోట్లాది నిధులు దుర్వినియోగం చేశావంటూ జనసేన నాయకులు విమర్శించారు. నేనే గెలవాలి అని కాకాని అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అందరం కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ కోరుతుంటే గిరిజన మహిళా సర్పంచ్ తన సంతకాలను ఫోర్జరీ చేశారని పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. ముందు వీటిపై స్పందించండి కాకాని. వైఎస్ఆర్సీపీ పార్టీలో 9 నెలల కిందట తప్పిపోయిన మహిళను 9 రోజుల్లో ఛేదించారు పవన్ కళ్యాణ్ గారు. ఇటీవల జరిగిన మానభంగం కేసులో దోషులు కూడా మైనర్లు అవ్వడంతో వారి విషయంలో చట్టం ఏ విధంగా చెప్తోందో చూసి శిక్షణ అమలుపరచండని చెప్పిన పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడే విధానం మీ చేష్టలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్, సీనియర్ నాయకులు మల్లికార్జున యాదవ్, కృష్ణారెడ్డి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కాకాని, కాంతారా సినిమాలో విలన్కున్న అన్ని అవలక్షణాలు గల కాకాని, పాపాలతో కళ్ళు మూసుకుపోయిన కాకాని నోటికొచ్చినట్టు నిన్నేదో వాగాడు. ఈరోజు ఆయనకి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ మీకు లేదు. ఈ రోజున ఒక గిరిజన మహిళా సర్పంచి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రామానికి సంబంధించిన నిధులన్నీ దుర్వినియోగం చేశారని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు. ముందుకు దీనికి సమాధానం చెప్పు. మీరు చేసిన పాపాలకు తప్పులకి సమాధానం చెప్పకపోగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో దాన్ని వక్రీకరించడం, మీ యాసాలు, మీ నాటకాలు మేము చూడలేకపోయాం. ఆడపిల్లను చూస్తుంటే భయం వేస్తుందంటే ఆయనకి. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన 10-15 రోజుల్లోనే మీ ప్రభుత్వంలో అదృశ్యమైన ఒక మహిళని, 9 నెలలుగా కనపడిన ఒక మహిళని కేవలం 9 రోజుల్లో ఆచూకీ తెలిసేటట్టు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం ప్రశ్నిస్తున్నాం. అయ్యా కాకాని గారు, మీరు మారరా? 11 సీట్లు ఇచ్చినా కూడా మీరు ఇంకా మారరా? మొన్న చూస్తే మీ పార్టీ ప్రెసిడెంట్ జగన్ గారు ఈవీఎం బాక్సులు పాల్గొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ప్రభుత్వానికి విన్నవించుకోకుండా హెచ్చరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు విమర్శించడం హాస్యాస్పదం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అవినీతిలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి, అర్హత లేదు. ఈరోజు సర్వేపల్లి ప్రజలంతా మిమ్మల్ని సర్వేపల్లి నుంచి తరిమేశారు. అలాంటి వ్యక్తులు మీరు పవన్ కళ్యాణ్ గారిని గురించి విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాలరీ వస్తే కూడా ఆ శాలరీని తీసుకోకుండా ఆ శాలరీని ప్రజా ప్రయోజనార్థం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాంటి మహోన్నత వ్యక్తి ఈ భారత